ఇక బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. కార్పొరేషన్లకు ఇప్పటిదాకా సరైన యంత్రాంగమే లేదని దుయ్యబట్టారు. కుల భవనాలకు ఇచ్చిన భూమి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అయితే బీసీలకు ఇచ్చిన అనేక హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రవీందర్రావు. సందర్భాలను కూడా బీసీలకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు చెప్పిన అధ్యక్ష, విపరీతమైనటువంటి బడ్జెట్ కూడా పెడతాం, బీసీలను ఆదుకుంటాం, వచ్చేది బీసీల రాజ్యం అని చెప్పారు అధ్యక్ష. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ మేము కేటాయిస్తాం, అనేక పథకాలను కూడా కొనసాగిస్తామని చెప్పారు అధ్యక్ష. గతంలో 8 కార్పొరేషన్లు ఉండే, రాగానే వారు మరొక 8 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. వీరు కొత్తగా ఏర్పాటు చేసింది కూడా ముదిరాజ్, యాదవ, మున్నూర్కా, పద్మశాలి, పెరక్క, లింగాయత్, మేరా, గంగపుత్ర కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఏర్పాటు చేసింది కార్పొరేషన్లు అయిందే తప్ప వారికి ఒక ఎండి సరిగా లేరు, అధికారులు లేరు, యంత్రాంగం లేదు. కేవలం వారికి ఒక కారు, జీతం, ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఒక రాజకీయంగా ఒక ఉపాధి కార్యక్రమాన్ని కల్పించే కార్పొరేషన్లుగా ఉన్నాయే తప్ప కార్పొరేషన్లుగా యంత్రాంగాన్ని ఇవ్వలేదు, నిధులను ఇవ్వలేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో కుల భవనాల కోసం భూమిని కేటాయించాం అధ్యక్ష. చాలా కుల భవనాలకి డబ్బులు కూడా కేటాయించాం, కొన్ని కుల భవనాలు పూర్తి కూడా అయినాయి. మరి ఆ కుల భవనాలకు కేటాయించిన భూమిని యథావిధిగా కొనసాగిస్తారా? ఆ భవనాలకు కేటాయించిన నిధుల్ని మరి అందిస్తారా? ఆ ప్రక్రియను కొనసాగిస్తారా అని ఈ సందర్భంగా నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే శాశ్వత ఉద్యోగస్తులు కూడా లేరు అధ్యక్ష. ఇక ఒక్కొక్క ఎండి ఉండంటే 3-4 కార్పొరేషన్లకు ఇన్ఛార్జిగా ఉన్నారు అధ్యక్ష. ఎన్నో ఆశలు ఆకాంక్షలు కల్పించి అధికారాలకు వచ్చారు కాబట్టి వారి యొక్క ఆశల్ని వమ్ము చేయడం సరైనది కాదు కనుక పూర్తి స్థాయి వివరాలను సభ ముందు ఉంచాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.